వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహిస్తున్న యువబేరికి యువకులు భారీగా తరలి రావాలని పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కావాలని డ్రామాలాడి ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ అనే మాట మారుస్తున్నారని టీడీపీ బీజేపీ నేతలపై మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా విధానంలో జరుగుతున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులుగా నిస్పృహతో మిగిలిపోతున్నటువంటి పరిస్థితుల మీద రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో ఆనాటి పాలకపక్షం ప్రతిపక్షం రెండు ఏకోన్ముఖంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే ప్రత్యేక హోదా ఇస్తామో ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి నమ్మబలికినటువంటి పరిస్థితులు ఉన్నాయో పాలకపక్షం ఐదు సంవత్సరాలంటే ప్రతిపక్షం కాదు 10 సంవత్సరాలు అని చెప్పి ఈనాడు పాలకపక్షంగా ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్షం చెప్పినటువంటి మాటలు ఈనాడు చూస్తున్నటువంటి తీరు చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి ఆడుతున్నటువంటి అంతర్నాటకం. ప్రత్యేక హోదా సాధించడమే మా ధ్యేయం అంటారు. కేంద్రం నుంచి ప్రత్యేక హోదా ఇవ్వడం అన్నది చాలా కష్టసాధ్యం. దీని మీద చాలా అవపోసన పడుతున్నాం. చెప్పకనే చెబుతూ ఇవ్వలేవనే దాన్ని స్పష్టం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ప్రజలకే తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలకి అదే అంశాన్ని ప్రధానంగా పెట్టుకుని నాడు ప్రత్యేక హోదా సాధించడం కోసం యువతను సమాయత్తం చేయడం ఒక పక్క, యువతకు జరుగుతున్నటువంటి నష్టాన్ని స్పష్టంగా తెలియజేసే విధానంలో నాయకుడి యొక్క ప్రసంగం కొనసాగుతుంది.